వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు కనిపించాయి. లక్ష్మణేశ్వరంలో పాస్టర్ గంటా బాబురావు ఇంట్లో నగదు నిల్వలు పట్టుబడ్డాయి. సూట్ కేసులు, సంచుల్లో డబ్బు నిల్వ చేశారు. 2.27 కోట్లు నగదును డబ్బు రూపంలో సూట్ కేసుల్లో, పెట్లలో వీటన్నిటిలో కూడా పెట్టుంచారు. ఇక ఒక్కసారిగా చూసినటువంటి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇక హైదరాబాద్ నుంచి అనధికారికంగా నగదు తరలిస్తున్నట్లుగా పోలీసులకు ముందస్తుగా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఫోకస్ చేశారు. నగదు నిల్వలపై లెక్కలు చూపలేదు. ఆ సమయంలో కూడా ఎప్పుడైతే పోలీసులు వెళ్ళి రైడ్ చేసిన తర్వాత ఇక ఈ లెక్కలు చూపకపోవటం మీద ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పట్టుబడిన నగదు మీద అటు పాస్టర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నోరు విప్పలేదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది ఇక పాస్టర్ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైంది. పట్టుబడిన నగదును ఐటీ శాఖకు అప్పచెప్పారు పోలీసులు. హవాలా లావాదేవీలుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమస్తే అండి. నిన్న మార్నింగ్ ఒక బర్రె శాంసంగ్ అన్న వ్యక్తి హైదరాబాద్ నుంచి 2.50 lakhs ఆఫ్ క్యాష్ పీచ్పాలెం ఫలానా ఇంటికి తీసుకొచ్చాడు. బర్రె శాంసంగ్ అన్న వ్యక్తి గంటా జాన్ బాబురావు వాళ్ళ అల్లుడు. ఈ జాన్ బాబురావు అన్న వ్యక్తి చిన్న చర్చ్ ఉంది, పాస్టర్గా పనిచేస్తాడు ఆయన. సో మేము ఆ ఇంటికి వెళ్ళామండి. మన పీచ్పాలెం శ్మశానాల దగ్గర ఓల్డ్ ఓఎన్జీసీ ప్లాట్స్ ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్. అక్కడికి వెళ్ళి సర్చ్ చేసాం. నేను మా సిబ్బంది, మా టోల్ ఎస్ఐ గారు వచ్చారు, టౌన్ కేఐ గారు వచ్చారు, టౌన్ ఎస్ఐ గారు వచ్చారు, మా సిబ్బంది వెళ్ళి చెక్ చేయగా మాకు రౌండ్ అబౌట్ కదా 2,27,94,000 క్యాష్, నెట్ క్యాష్ దొరికిందండి. వాళ్ళు ఆ క్యాష్ గురించి జరిగితే ఏ రకమైన క్లారిటీ వల్ల క్యాష్ ఎలా వచ్చింది, వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది, అసలు ఆ ఇంట్లో అంత అమౌంట్ ఉందన్న క్లారిటీ లేదు వాళ్ళకి. మాకైతే అలాగే అనిపిస్తుంది. దాని మీద మేము ఒక ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. 106 క్లాస్ 1 బిఎన్ఎస్ పాత 106 ఐటీ ఆఫీసర్స్, ఐటీ డిపార్ట్మెంట్ రాజమండ్రి కూడా ఇన్ఫార్మ్ చేస్తామండి. వాళ్ళు కూడా వస్తామన్నారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫర్దర్ ఇంకా లీగల్ చూసుకుంటారు. ఇక ఈ అంశం గురించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయిరామ్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాయిరామ్, పాస్టర్ ఇంట్లో 2 కోట్లకు పైగా కూడా డబ్బు నిల్వలు పట్టుబట్టడం అయితే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? తెలిసి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా నగదు స్వాధీనం కావడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని పీచ్పాల్ ప్రాంతానికి చెందిన పాస్టర్ గంటా జాన్ బాబురావు నివాసంలో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. హైదరాబాద్ నుంచి అనాధికారికంగా భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అయితే డిఎస్పీ మేకా సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులను అయితే చేపట్టారు. తనిఖీలో భాగంగా ఇంట్లో లెక్కల్లో చూపని సుమారుగా 2,27,94,000 రూపాయల నగదు అయితే పట్టుబడుతూ అధికారులు వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నగదుకు సరైన ఆధారాలు లేకపోవడం, అదేవిధంగా హవాలా లావాదేవీలకు సంబంధించినదిగా అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మరింత ప్రాధాన్యంగా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ సభ్యులను పోలీసులను విచారించినప్పటికీ కూడా నగదు మూలాలపై స్పష్టమైన వివరాలు కూడా ఇవ్వకపోయినట్లయితే తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్న కుమార్తె ద్వారా ఈ డబ్బును వచ్చినట్లయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం అయితే ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అయితే అప్పగించినట్లయితే ప్రక్రియ అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం అందుతుంది మనకి. అదేవిధంగా నగదు మూలాలు, బ్యాంక్ లావాదేవీలు కూడా, ఆర్థిక డాక్యుమెంట్లపై కూడా వారు సవివరంగా అయితే దర్యాప్తు చేసినట్టయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనతో నర్సాపురం ప్రాంతంలో తీవ్ర కలకలం అయితే నెలకొంది. స్థానికంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది రేణుశ్రీ. ఎందుకంటే హవాలా కోణంలోనూ, అటు అక్రమ నగదు లావాదేవీ కోణంలో కూడా అధికారులు లోతుగా విచారణ అయితే జరుపుతున్నట్లయితే చెప్తున్నారు. కానీ మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఈ కేసును ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పరిస్థితిని పోలీసులు అటు ఐటీ అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇంకా ఏంటి అనేది విచారణలో అయితే తేలాల్సి ఉందని చెప్తున్నారు రేణుశ్రీ. అయితే ఈ నగదుకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించలేదు. కాకపోతే ఈ నగదు వీళ్ళ దగ్గరకు వస్తుందని పోలీసులకు ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు తెలుస్తోంది సాయిరా. ఎస్ రేణుశ్రీ, యాక్చువల్లీ ఏంటంటే ఒక 50 లక్షలు హైదరాబాద్ నుండి అయితే తరలిస్తున్నట్టయితే ఒక సమాచారం రావడంతో పోలీసు అధికారులు అయితే ఆ విషయం బట్టి ఏదైతే 50 లక్షల కోసం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ కోణంలో వాళ్ళు 50 లక్షలు పట్టుకునే నేపథ్యంలోనే
వారికి అంత 2 కోట్ల సుమారుగా 2,27 లక్షల సొమ్ము అయితే దొరికిందని పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ ఎందుకు ఇంత సొమ్ము ఒక పాస్టర్ ఇంట్లో ఇంత సొమ్ము దొరకడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఎక్కడి నుండి వచ్చింది ఇంత డబ్బు, మీకు ఎలా వచ్చిందని చెప్తుంటే వారి దగ్గర నుండి అయితే ఒక్క సమాధానం కూడా లేదని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఈ వారు చెప్తున్నది ఏంటంటే జస్ట్ కేవలం మా కుమార్తె ఒక వ్యాపారం చేస్తారు, ఆ నిమిత్తమే మేము అమౌంట్ అయితే మేము తీసుకొచ్చామని చెప్తున్నారు తప్ప ఎంత సొమ్ము ఎందుకు ఏంటి అనేది అసలు వివరణ అయితే ఇవ్వట్లేదు. కానీ అటు ఐటీ అధికారులు కూడా దాడులు చేసి అసలు మొత్తం డాక్యుమెంట్లన్నీ కూడా విచారణ అయితే చేపడుతున్నారు. కానీ వారి దగ్గర అయితే సరైన ప్రూఫ్ లేకపోవడంతో వారైతే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారి దగ్గర ఉన్న సొమ్మునంతా కూడా వారు ఆదాయ పన్నుగా అయితే మార్చినట్లయితే పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్. మరి సాయిరామ్, విచారణ ప్రారంభించారా? దీని మీద ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా ఏంటి? ప్రస్తుతానికైతే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా వారినైతే ప్రస్తుతానికైతే వారి అందరినీ కూడా విచారణ జరుపుతున్నారు తెలిసింది. ఏంటంటే ఎందుకు అసలు వారి సొమ్ము ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అనేది వివరాలు అడిగినా సరే ప్రస్తుతం అయితే వారు నోరు మెలపలేని పరిస్థితి. ఎందుకంటే వారి దగ్గర సరైన ఆధారం కూడా లేకపోవడం గమనార్హం. ఎందుకంటే వారు ఎంతసేపు కూడా అడిగిందని ఎక్కడి నుండి ఎంత సొమ్ము వచ్చిందని కూడా కేవలం మా కుమార్తెకి పంపించిందని చెప్తున్నారు తప్ప అసలు ఎలా వచ్చింది, వారి కుమార్తెకి ఎలా వచ్చింది, వీరి దగ్గరికి అన్ని కోట్లు ఇంట్లో పెట్టుకోగల కారణాలు ఏంటి, ఏది కూడా వాళ్ళైతే స్పష్టం చేయట్లేదు. దీనిపైన లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా మేము ఏంటి ఆధారాలతో సహా బయటికి తీసి వారి మీద కఠిన చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఏదేమైనా ఒక పాస్టర్ ఇంట్లో ఇన్ని కోట్లు దొరకడం చాలా ఆశ్చర్యం కలిగించే వార్తగా ఈ రోజైతే నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసలు దేని వల్ల అంటే అక్రమంగా ఏమైనా ఆయన సంపాదించారా, లేకపోతే ఎక్కడి నుండి ఈ డబ్బు వచ్చింది ఏంటి అనేది కూడా విచారణ చేపడుతున్నట్టయితే పోలీసు అధికారులు కూడా విచారణ చేస్తున్నట్టయితే చెప్తున్నారు. రేణుశ్రీ. ఎస్, స్టే విత్ us సాయిరామ్. మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఒక పాస్టర్ ఇంట్లో 2 కోట్లకు పైగా నగదు, 2,25 లక్షల నగదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నార్మల్గా ఒక పాస్టర్ అంటే జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఒక మధ్యతరగతి కుటుంబం కానీ ఈ రకంగా, ఎందుకంటే పాస్టర్ ప్రొఫెషన్లో ఎక్కువ డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యము. కానీ ఇన్ని డబ్బులు కనిపించడం కూడా ఇప్పుడు పలు అనుమానాలకు తావునిస్తుంది. ఏదో బట్టలు దాచుకున్నట్లుగా సూట్ కేసుల్లో సంచుల్లో నార్మల్గా అలా క్యాజువల్గా పెట్టేశారు ఆ డబ్బు. 50 లక్షల కోసం పోలీసులు వెళ్తే 2,27 లక్షల నగదు లభించింది అక్కడ. ఇక ఈ డబ్బులు ఎక్కడవని ప్రశ్నిస్తుంటే కనీసం నోరు కూడా మెదపటం లేదు. మా కూతురు ఇటు బిజినెస్లు చేస్తుంది అని చెప్తున్నారు తప్పితే అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని ఏ లెక్క చూపించలేకపోవడంతో కూడా ఐటీ అధికారులకైతే ఆ నగదును అప్పచెప్పారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ పాస్టర్ను విచారణ చేస్తున్నారు.